యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, అభివృద్ధిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. జమ్మికుంటలో బేడబుడగ జంగాలు ఆత్మీయ సమ్మేళనం, అధికార పార్టీకే తమ మద్దతు తెలిపిన బుడగ జంగాలు. హుజూరాబాద్ లో కేసీఆర్ కు రాములమ్మ సవాల్, దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలని ఛాలెంజ్. పోడు భూముల సమస్యపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి, ఊట్నూరులో ఉన్నతాధికారుల సమీక్ష. ఏలూరులో వైసీపీ 48 గంటల పాటు ప్రజాగ్రహ దీక్ష, టీడీపీ నేత పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక కట్టడం రామప్ప దేవాలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప శిల్పకళా వైభవం తిలకించారు. అనంతరం యునెస్కో నిబంధనల మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వసతులపై టూరిజం డిపార్ట్మెంట్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ, పర్యావస్తు శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈరోజు మన యొక్క యునెస్కో ద్వారా అతి ప్రాచీన కట్టడమైనటువంటి 8 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి రుద్రేశ్వర దేవాలయం, ఏదైతే రామప్ప దేవాలయంగా మనం పిలుచుకుంటామో, ఆ దేవాలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సందర్భంగా నేను మరి తెలంగాణ ప్రజలకు కానీ, తెలుగు ప్రజలకు కానీ, భారత ప్రజలకు కానీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపదగా పొందినటువంటి దేవాలయము మన యొక్క ఈ గడ్డైనటువంటి రుద్రేశ్వర దేవాలయము, రామప్ప దేవాలయం మనం చేస్తా ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల కట్టడాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గుర్తింపు మనం పొందలేకపోయాము. ఈరోజు గుర్తింపు పొందడం జరిగింది.
నేను మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే విద్యావతి గారు నా దగ్గరకు వచ్చారు. మన రామప్ప దేవాలయాన్ని యునెస్కో హెరిటేజ్ కింద ప్రతిపాదన చేశాము. దురదృష్టవశాత్తు తిరస్కరణ గురి కాబడింది. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ మేము దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది, రీఅపీల్ చేసుకోవడం జరిగింది. దానికి ఓటింగ్ జరగబోతూ ఉంది. కాబట్టి ఏదైనా చేసైనా సరే మనము దీన్ని గుర్తింపు పొందాలని విద్యావతి గారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో జమ్మికుంటలోని మారుతినగర్లో తెలంగాణ బేడ బుడగ జంగాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. బుడగ జంగాలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుడగ జంగాల తక్షణ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి తప్పక పరిష్కరిస్తామని టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరావు అన్నారు. బుడగ జంగాలలో ఉన్న పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని చెప్పారు. పేదలు అణగారిన కులాలలో బేడ బుడగ జంగాలు ఒకటి, వీరు సంచార జాతి, కష్టజీవులు అని మంత్రి అన్నారు. ఈ జాతి గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు అందరికీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. బతకడం కోసం ఏదైనా చేసుకొని ఎల్ల తీసుకునేటువంటి కమ్యూనిటీ నా నియోజకవర్గంలో కూడా ఒక ఊళ్ళో దాదాపు ఒకటే ఊళ్ళో 200 కడుపు ఉన్నది. గుంజపడగల తెలుసు నాయకులకు గుంజపడగల వాళ్ళని చూస్తుంటాం కదా, రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు పాపం. అయితే ఈ జాతిని ప్రత్యేకంగా బాగు చేయాలనేటువంటి ఆలోచన ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జరగలే. కానీ మొన్న మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ దళిత బంధు ద్వారా మాత్రం ఖచ్చితంగా మీ జీవితాలలో వెలుగు వస్తుందనేటువంటి నమ్మకం అయితే వస్తుంది. పెళ్ళై ఉంటే ఇక వాళ్ళకు ఖచ్చితంగా ఈ దళిత బంధు ఇప్పుడు ఈ 3-4 రోజుల కోసం ఓ దరిద్ర పని చేసారు బీజేపీ వాళ్ళు. తెలుసు కదా మీకు, తెలుసు. ఇంతమంది ముచ్చట తెలియదా మీకు? మన సారేమో దాదాపు ఒక 6 నెలలు సంవత్సరం బట్టి దళితుల కోసం, దళితులు అంటే 59 కులాలలో అందరి కోసం, అరే వీళ్ళ గురించి దేశంలో ఎవరు పట్టించుకోలేదు వరకు, ఏం చేస్తే బాగుంటుందని ఈ మదనపాటు చాలా సంవత్సరాల నుంచే ఉంది మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఎస్సీలను ఎట్లా బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మంచి ఆలోచన చేసి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వచ్చేదే కొద్ది మందికి, ఓ మండలంలో 15-20 మందికి వస్తే చాలా ఎక్కువ. ఆ వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా బ్యాంక్ లింక్, దానికి బ్యాంక్ లింక్ అంటే ఎంత, మన ప్రభుత్వం రాకముందు అయితే ప్రభుత్వం సబ్సిడీ 20% ఉండేది. అంటే ₹1,00,000 మీరు లోన్ తీసుకుంటే 20% అంటే 20,000 ఏమో ప్రభుత్వ సహాయము, 80,000 మళ్ళీ మీరు బ్యాంకు కట్టుడే. కానీ ఇప్పుడు దీంట్లో బ్యాంకు కట్టుడు లేదు, 100కి 100 వాళ్ళు మొత్తం సహాయమే మీకు, దీంట్లో ఎవరికి తిరిగి చెల్లించేది లేదు. అప్పుడేముండే ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ దాంట్లో ఎవరైనా పోయి ఆ బ్యాంక్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమడుగుతారు, మీకు షూరిటీ ఉన్నదా, ఇల్లు ఉన్నదా, ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి సంతకం పెడతారా, లేదంటే జాగా ఉన్నదా, ఎక్కడుంటుంది, మీ అందరికి ఇల్లు ఉన్నాయా, జాగా ఉన్నదా, ఆస్తులు ఉన్నాయా, బ్యాంకు లోన్ కూడా దొరకదు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు దీంట్లో ఏ చిక్కు పెట్టద్దు, ఏ నిబంధన పెట్టద్దు, ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెలెక్ట్ చేసినామంటే 10 లక్షల రూపాయలు పోయి వాళ్ళ అకౌంట్లో పడాలి. దాంతో వాళ్ళ జీవితం మొత్తమే బాగుపడాలి కుటుంబం అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. సీఎం కేసీఆర్ ఒక పిరుకోడని, అందుకే హుజూరాబాద్ రావడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. నేడు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో విజయశాంతి పాల్గొన్నారు. జనం మధ్యకు రాని సీఎం మనకు అవసరమా అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ రావణ రాజ్యం పోవాలన్నారు. దేశంలోనే కేసీఆర్ చెత్త సీఎం అని సర్వేలో తేలిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి తీర్పులు నవంబర్ 2న ప్రజలే ఇవ్వాలన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని, టీఆర్ఎస్ ను సమాధి చేయాలన్నారు. ఇక బానిస బతుకులు మనకు వద్దని విజయశాంతి పేర్కొన్నారు.
తమను హైదరాబాద్ లో కూర్చుంటారు, ఇంకెక్కడో కూర్చుని ఈటల గురించి మాట్లాడతారు, మీ ఫ్యామిలీ మెంబర్లు ఈటల గురించి మాట్లాడతారు. రా హుజూరాబాద్ కి రా, ప్రజల ముందు మాట్లాడు, దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడు. ఏ ధైర్యం లేదా, దమ్ము లేదా, ఇష్టపడి ఎక్కడో పక్కన పెట్టుకుంటాడంట, అక్కడ ప్రచారం రాడంట. ఎందుకు రాడంటే ఓడిపోతావు, భయం 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 అంట. అందుకే నువ్వు రావట్లేదు ఇక్కడ, నువ్వు అందుకే ప్రచారం చేయట్లేదు. ఎక్కడో మీటింగ్ పెడతాడంట, ఎక్కడో ఎంతో మంది 5 లక్షలు 10 లక్షల మందితో సభ పెడతాడు. ఏమిటైనా సభ పెట్టేది? నువ్వు చేసిన దోపిడీ చాలా. ఇవాళ ఇండియాలో ఎక్కడో సర్వే చేసి ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి వాళ్ళు, ఎవరిది బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే మొదటి స్థానంలో ఎవరు తెలుసా? కేసీఆర్ ఉన్నాడు. దేనికంటే చెత్త ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో. ఇలాంటి ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి, ఏమి పరిపాలన చదవాలి ముఖ్యమంత్రి, అడ్మినిస్ట్రేషన్ రాని ముఖ్యమంత్రి, మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి, ప్రజల దగ్గర దోచుకునే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? నేను అడుగుతాను, ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? వారికి సిగ్గుచారం ఉండాలి. ఈ రావణ రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి. లేదా తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ బిడ్డని నడి రోడ్లో నుంచోబెట్టి అమ్మిన వాళ్ళు అవుతారు. ఇక చెడ్డ పేరు కావాలా? ఆ తప్పు చేస్తారా? మీరు చేయరని నాకు తెలుసు. మీరు నిలబడతారు. 36 తారీఖు ఓటింగ్కి వెళ్తారు. మొత్తం అందరూ బీజేపీ గుద్ది 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 2వ తారీఖు అత్యధిక మెజార్టీతో గెలిపించకుండా మీరే చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పోడు భూముల సమస్యలపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉట్నూరులో ఐటీడీఏ మీటింగ్ హాల్లో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు భూముల సమస్యలపై ప్రత్యేక చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. పోడు భూముల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సమీక్షలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టీనా హరితహారం, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు కామారెడ్డి, పెద్దపల్లి జిల్లా స్థాయి పాలనా అధికారులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. Good morning, sir. Thank you. Hey, great. Oh, yeah. Yes. I'll take it. Thank you so much. Good morning, ma'am. How are you, ma'am? Can somebody? You have trios, and they made it out of your hands. Thank you. Local. Thank you. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మాల్టేరు సెంటర్లో 48 గంటల పాటు ప్రజాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరగకూడదనే చంద్రబాబు ఇళ్ల స్థలాలపై కోర్టుకు వెళ్లారని అన్నారు. సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అనే అతను చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి మన రాజ్యాంగానికే ముఖ్యమంత్రి అధిపతి రాష్ట్రంలో, అలాంటి రాజ్యాంగానికి ముఖ్యమంత్రి పదం అంటే అది ఒక వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజానీకానికి ఆయన భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల్ని అన్ని తీసుకెళ్తానని చెప్పి ఒక రాజ్యాంగమే ప్రమాణం చేసే ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయండి ఒక సినిమాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ గోష్ఠికి అనే ఒక పదాన్ని. అలాంటి పదాన్ని వాడి ఆ పదంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద చంద్రబాబు నాయుడు, ఆయన కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రతినిధితోటి
తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడించారంటే అంతకంటే దురదృష్టం లేదు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు రాష్ట్రం అంతా కూడా లక్షలాది మహిళలకి 2వ విడత ఆసరా కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున దసరా మహోత్సవాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా డైవర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారో అవన్నీ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో రెచ్చగొడితే, ముఖ్యమంత్రి గారిని తిడితే ఆయన మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు అందరూ కూడా తిరగబడి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏమైనా చేస్తే దీన్ని ఒక ఇష్యూ కింద క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో నేషనల్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఒక పన్నాగా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాలు చేయడం జరుగుతుంది. నేను దయచేసి కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా సుమారు 14 సంవత్సరాలు 3 నెలల ముఖ్యమంత్రి చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఏదైనా అంటే నిర్మాతమైన సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి ఏదైనా తప్పులు చేస్తే ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో కానీ బయట కానీ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ వ్యక్తిగతంగా ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఆయన చిరునవ్వుతోటి దానికి సమాధానం చెప్పి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం జరిగింది. అది ఆయన చూసి నేర్చుకోండి ఉందాతనం. ఈరోజు గుంటూరు జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరపాలెంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ వివేక్ యాదవ్, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, ప్రజాప్రతినిధులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని కీర్తించారు. సమాజంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడంలో ఎందరో పోలీసులు అమరవీరులవ్వడం బాధాకరమని అన్నారు. ప్రజల కోసం పోలీస్ శాఖ అలుపెరగని కృషి చేసిందని అన్నారు. వారి సేవలకి మనము అమరవీరులైన వారికి గర్వకారణం చంద్రగిరి ఏకరత్నం గారు ప్రీతిని సమర్పిస్తున్నారు. మన అమరవీరులైన పోలీసులకు ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ వాళ్ళందరికీ అంటే మన దేశం తరఫు నుంచి ఒక అంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ కాండోలెన్సెస్. అందుకనే ఇటువంటి పోలీస్ కమెమరేషన్ డే నిర్వహించబడుతుంది. 1959లో లద్దాఖ్లో ఒక ఆపరేషన్స్లో వెళ్ళిపోయిన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మరణించారు. వాళ్ళు అటువంటి ఘటనని స్మరిస్తూ అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం వల్ల టెర్రరిజం అవ్వచ్చు, నక్సలిజం అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో మనము కరోనా పాండమిక్ కూడా చూసాం, ఇంకా ఇతర కారణం వల్ల కూడా ఫీల్డ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ మరణిస్తారు. చాలా టఫ్ కండిషన్స్లో వాళ్ళు పనిచేస్తారు. సో వారికి వారి కుటుంబానికి కండోలెన్సెస్ మనం అందరి తరఫు నుంచి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోలీస్ వెల్ఫేర్కి ఎంతో వర్క్ చేయడం, ఎంతో ప్లానింగ్, సో మెనీ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. వీక్లీ ఆఫ్ అవ్వచ్చు, ఇంకా ఇతర వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు మరియు గుంటూరులో ఉన్న పోలీస్ అధికారులు చాలా చక్కగా ఈ మధ్య కాలంలో కరోనా కానీ ఎలక్షన్స్ కానీ ఇంకా ఇతర యాక్టివిటీలో చాలా చక్కగా ఎక్సలెంట్గా వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు గుంటూరు ప్రజల నుంచి నేను తెలియజేస్తున్నాను. ఈనాటి పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా గౌరవమైన జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా మన గుంటూరు రూరల్ జిల్లాలో మరణించినటువంటి మార్టియర్స్ ఫ్యామిలీ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అకేజన్ గ్రేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎంతో ఛాలెంజింగ్ కండిషన్స్లో పోలీస్ వాళ్ళు పనిచేశారు. చాలా గర్వంగా ఉంది. ఈ మధ్యకాలంలో
కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పుడు రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీస్ వాళ్ళు చేతులు కలిసి పని చేయడంతో ఎంతో చక్కగా మనం అరకట్టడం జరిగింది కరోనా వ్యాధిని. దీని భాగంగా ఈ సాక్రిఫైస్ ఆఫ్ 13 గుంటూరు రూరల్ పీపుల్ వైల్ వర్కింగ్ ఆన్ గ్రౌండ్ డ్యూరింగ్ కరోనా పాండమిక్ చాలా శ్లాఘనీయం, చాలా దాన్ని అప్రిషియబుల్. ఐ కన్వే మై సిన్సియర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ ద ఫ్యాక్ట్ దట్ ఈ గుంటూరు రూరల్ జిల్లాలో ఎంతో ప్రొఫెషనలిజంతో మా వాళ్ళు ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొని పని చేస్తున్నారని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. కలెక్టర్ గారు చెప్పినట్టు గౌరవమైన ముఖ్యమంత్రి గారు వీక్లీ ఆఫ్లు కానీ, అదేవిధంగా మా జిల్లాలో డీజీపీ గారు ఆదేశం మేరకు, గౌతమ్ సవాంగ్ డీజీపీ సార్ ఆదేశం మేరకు బర్త్డేస్, యానివర్సరీ కూడా పెయిడ్ లీవ్ అని కన్సిడర్ చేస్తూ మనం ఇవ్వడము, ఇవన్నీ కూడా మనం వెల్ఫేర్ భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కమామరేషన్ డే అనేది ప్రతి ఒక్క కానిస్టేబుల్ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి వరకు మరొకసారి మనం అందరూ ఈ యొక్క డ్యూటీ అండ్ ప్రొఫెషనలిజంకి పునరాంకితం చేసుకోవాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంది. వీల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్, వీల్ ఎన్ష్యూర్ దట్ ద ఫ్లాగ్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కీప్స్ ఫ్లయింగ్ హై. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు పోలీస్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మనము స్థానిక చెన్నూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ 1959 అక్టోబర్ 21 లదాఖ్ దగ్గర జరిగినటువంటి ఒక సంఘటనలో మన భారతదేశానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 10 మంది వాళ్ళ ప్రాణత్యాగం మన కోసం వాళ్ళు అక్కడ బలిదానం ఇచ్చారు. సో వాళ్లకు గుర్తుగా ప్రతి సంవత్సరము భారతదేశంలో మనము 21 అక్టోబర్ రోజు ఈ సంస్మరణ దినం అలాగే వారోత్సవాలు జరుపుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈరోజు చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి తెలంగాణ తల్లి సర్కిల్ వరకు పోలీస్ శాఖ, అలాగే సిఆర్పిఎఫ్ ఫోర్స్, అలాగే స్థానిక వైస్ చైర్మన్ నవాజ్ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధి ఆరిఫ్ గారు, అలాగే శ్రీధర్ గారు, ఇంకా మిగతా పట్టణ ప్రముఖులు, మా పోలీస్ స్టాఫ్, అలాగే పత్రికా మిత్రులు, అలాగే కొంతమంది యువకులు, పట్టణానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నందుకు పోలీస్ శాఖ నుంచి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్లు పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ కుశల్కర్, సిఐ ఉపేందర్, ఎస్ఐ ధర్మేష్ పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దేవేందర్, ఎంఆర్ఓ వీరస్వామి, ఏఎస్ఐ అమరేందర్ రెడ్డి, శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల అయితే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 64 మంది పోలీస్ వారి యొక్క ప్రాణాలను విధి నిర్వహణలో తొలగించినారు. ఇటువంటి వాళ్ళ గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నాడు జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ పోలీస్ అమరవీరుల సంస్కరణ అనకుండా ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఫ్లాగ్ డే, ఎవరికైతే ఆర్మీ వాళ్లకు ఏ విధంగా అయితే ఫ్లాగ్ డే ఉంటుందో అదేవిధంగా పోలీస్ వాళ్ళకు కూడా అక్టోబర్ 21 ఫ్లాగ్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇలా ప్రాణాలు తొలగించిన పోలీసు వాళ్ళని స్మరించుకుంటూ పోలీస్ అమరవీరులకు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట గ్రామంలో సర్పంచ్ వంగ వెంకటేష్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల బార్ కౌన్సిల్ అధికారులు, న్యాయవాదులు పాల్గొని గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రామిసరీ నోట్, బాండ్ పేపర్, ఆస్తులు, తగాదాలు, అధికారులు తప్పులు చేస్తే వారిపై న్యాయ పోరాటం ఎలా చేయొచ్చో అనే విషయాలపై అవగాహన కల్పించారు. డ్రైవ్ చేస్తున్నా అంటే ఇంతకుముందు ఊళ్ళే ఒక బండి ఉంటే అయ్యో ఆ సార్కు ఒక బండి ఉంది అని అన్నారు. ప్రతి ఇంట్లో ఒక బండి ఉంది. తర్వాత మనకు వ్యవసాయం పరంగా కూడా ఇంతకుముందు నాగలు కట్టుకొని పోయేటే నాగలు ఉన్నోడే పెద్దోడు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ట్రాక్టర్ ఉంటేనే వాళ్ళ వ్యవసాయానికి పనికొచ్చే రకంగా ఉంది. దానికి ఒక రకమైన లైసెన్స్ అనేది కంపల్సరీ. మనం బండి నడపడం అనేది ముఖ్యం కాదు, లైసెన్స్ అనేది ముఖ్యంగా ఉండాలి. దానికి కూడాను ఎవరైతే పిల్లలు చిన్నపిల్లలు మనోడు బండి ఇచ్చినాం కదా వాడు నడుపుతాడు కదా అని కారణం ఏంటంటే ఆ బాబు నడుపుకుంటే ఎక్కడన్నా ఆ బాబు పడ్డ ప్రాబ్లమే, లేదు బాబు రోడ్డు పక్కన పోయడానికి ఎవరికైనా తగిలించిన ప్రాబ్లమే. దానికి ఏమైతుంది, బాబు నష్టపోయేది కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శిక్ష పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మేజర్ అయ్యే వరకు ఎవరికి కూడాను బండ్లు ఒకవేళ వాడు నేర్చుకున్నా వానికి ఇండివిజువల్గా బండి మాత్రం ఇవ్వకూడదు. ఉన్నాడు ఆ బాబు నడిపొస్తుంది, ఆ బాబు నడుస్తుండవు కదా అని చెప్పేసి మనం అనుకుంటే ఆ బాబుకి అసలు లైసెన్స్ ఉందా లేదా అది చూడండి. ఆ ట్రాక్టర్కి లైసెన్స్ లేకుండా కనుక నడిపితే మన పొలంలో పనిచేయంగా ఏదైనా తప్పు జరిగినా అక్కడ ఏమైపోతుంది, ఆ పాపం ఆ పాలేరుకు ఏమైనా నష్టం జరిగినా కానీ మళ్ళీ ఇప్పుడు కష్టపడేది మాత్రం ఓనర్. ఎవరైతే యజమాని ఉంటాడో యజమాని శిక్షార్హుడు అవుతాడు. ఓనర్ ఎవరున్నారు అనేది దాని ప్రకారంగా ఆ ట్రాక్టర్లను కూడా మనం తీసుకునేది వ్యవసాయాని కోసం తీసుకుంటాం. వ్యవసాయానికి కాకుండా ఇప్పుడు మనం లగ్న పోతున్నాం అనుకోండి, అందులో ఎక్కిపోతాం అందరం. ఆ డ్రైవర్ లైసెన్స్ ఉండదు, ఆ మనిషి నడుపుతూ ఎక్కడో. సైదాబాద్ డివిజన్ ఆస్మాన్ ఘాట్ గాంధీనగర్లో గత సంవత్సరం నుండి డ్రైనేజీ నీళ్లు రోడ్డుపై ప్రవహిస్తోంది. పాత బస్తీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నీళ్లు రోడ్డుపైకి వస్తుండటంతో బస్తీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, అభివృద్ధిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. జమ్మికుంటలో బేడబుడగ జంగాలు ఆత్మీయ సమ్మేళనం, అధికార పార్టీకే తమ మద్దతు తెలిపిన బుడగ జంగాలు. హుజూరాబాద్ లో కేసీఆర్ కు రాములమ్మ సవాల్, దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలని ఛాలెంజ్. పోడు భూముల సమస్యపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి, ఊట్నూరులో ఉన్నతాధికారుల సమీక్ష. ఏలూరులో వైసీపీ 48 గంటల పాటు ప్రజాగ్రహ దీక్ష, టీడీపీ నేత పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.